ఓం శ్రీ నమః శ్రీ రమణ సత్యదేవాయ నమః. శ్రీ రమణ భాషల్లో చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఇక్కడ ఒక బిట్గా. సో 1935 ఏప్రిల్ 3 ఆ రోజున ఇంజనీర్ ఏకనాథరావు గారు ఆయన భగవాన్ ఇలా అడిగారు, విచారణ చేయడానికి ఏకాంతం కావాలా భగవాన్ అని అడిగారు. నేను విచారణ కదా అంటే పరిశీలన. విచారణ అంటేనమ్మా విచారం అనుకుంటున్నారేమో అందరూ, కాదు, పరిశీలన. ఎవరా అని చూడడం. అలా చేయడానికి ఏకాంతం కావాలా భగవాన్ అని అడిగారు. ఇప్పుడు భగవాన్ అన్నారు, ఏకాంతం లేని చోటుందా? ప్రతి వ్యక్తి ఒంటరే. ఆ ఒంటరితనాన్ని వెలుపల కాకుండా తనలోనే కనుగొనడం వాడి పని. ఇప్పుడు విచారణ అంటే తనలో తను తాను ఎవరా అని పరిశీలించుకుంటూ చూడడం. లోపల చూడాలా బయట చూడాలా? లోపలే. కానీ మనం ఏంటంటే పరిశీలించడం, విచారణ చేయడం అంటే ఎంతసేపు బయట విషయాలను పరిశీలించి విచారణ చేసి సమాధానాన్ని రాబట్టుకోవడానికి అలవాటు పడ్డాం. కానీ ఈ విచారణ తనలో తానే చేసుకోవాలి. ఏకాంతం కావాలని కదా అడిగారు ఆయన. అసలు ఏకాంతం లేని చోటుందా? చేసండి బాబు, ఇంతమంది గోళ రణగొణ ధ్వనులతోటి జనుల మధ్య ఏకాంతం ఎట్లా కుదురుతుంది అనుకుంటాం. అది బాహ్యానికి. ఏకాంతం లేని చోటుందా? ఎందుకంటే పరిశీలించట్లేదు. ప్రతి వ్యక్తి ఒంటరే ప్రతి వ్యక్తి. అవును, ఒక్కడే ఉన్నాడు. అదే ఏకాంతం. ఆ ఒంటరితనాన్ని వెలుపల కాకుండా, అంటే వెలుపల ఎవ్వరూ లేకుండా తలుపులు అన్ని వేసేసుకుని ఒక్కడనే కూర్చొని అని పాపం ఏకాంతం అంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ అలా వెలుపల కాకుండా తనలోనే కనుక్కోవడం వాడి పని. తనలో ఒక్కడే అట్టి నన్ను నేనెవరా అని పరిశీలించి చూడడం అని చెప్పారు భగవాన్. సరే గాని వ్యావహారిక ప్రపంచం వ్యామోహాన్ని పెంచుతోంది కదా అన్నారు ఆయన, ఏకనాథరావు గారు. మహర్షి అంటున్నారు, వ్యామోహం పడకుండా, వ్యామోహం పెంచుతుంది అంటున్నావు కదా, వ్యామోహం పడుతుంటేనే కదా పెంచుతుంది. అంతే. నువ్వు వ్యామోహ పడకుండా ఏది కనపడినా, ఏది వినపడినా, ఏది పంచ జ్ఞానేంద్రియాలకు తోచినా అదేమిటి ఇదేమిటి అని వ్యామోహ పడకుండా, వ్యామోహం ఎవరికి అది ఎంత బాగుందో, అది అనుకుంటే బాగుండు, లేకపోతే అలా అనుకుంటాం కదా మనం. అనుకోకుండా బాగుంది నిజమే, కానీ ఇది ఎవరికి అని వ్యామోహ పడకుండా, ఈ వ్యామోహం ఎవరికా అని నీ లోపల నుంచి చూస్తే నాకు అని కదా సమాధానం వస్తుంది. అంతే. ఆ నేను ఉంటేనే ఏ పంచ విషయాలు, వాటి పట్ల మంచి చెడ్డలు, బాగోగులు అన్నవన్నీ ఆ నేను ఉంటేనే కదా ఉన్నాయి. ఎవరికంటే నాకు అని నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే నీకు ఈ వ్యామోహాల పీడ వదలాలి అంటే ఇదిగో ఈ స్వల్ప అభ్యాసం చాలు. వ్యామోహం కలిగింది ఆహా అని ఉరకకుండా ఎవరికి అని నిలబడు. ఇది ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది. అదే, మనం అందరం కనపడిన తోడనే, వినపడిన తోడనే, మనసులో అనిపించిన తోడనే దాని మీద కురుకుతాం. ఉరకకుండా ఎవరికి అని ఆగు. ఈ చిన్న ప్రయత్నంతో, చిన్న అభ్యాసం చాలు ఆ వ్యామోహాల తేడా వదిలించుకోవడానికి. తేలికే కానీ కష్టదు. అసలు అలాగా ఎవరికి అని ప్రశ్నించుకోవాలని తెలియకుండానే మనం ఉరికేస్తాం. అదే వచ్చింది. మీరు చెప్తుంటే బానే ఉంది కానీ ప్రయత్నించడం కష్టంగా ఉంది స్వామి.
అన్నాడు ఆయన. అసలు చేసి చూడు, నువ్వు చెయ్యి, అంత కష్టమేమీ అనిపించదు, తేలిక. చేసి చూడు. ప్రతిసారి ఏది నీకు మరి వ్యామోహ పెట్టిన ఎవరికి అది వెంటనే ప్రశ్నించి ఆగి చూడు, ఆ వ్యామోహం ఎట్టే పోతుంది. ఏమీ కష్టం కాదు, నువ్వు చేసి చూడు, పెద్ద కష్టం ఏమీ కాదు అన్నారు. అది కాదు భగవాన్, లోపల ఎవరు అని వెతికితే ఏ సమాధానం రావడం లేదు కదా. సాధన చేస్తున్నాడు ఆయన చక్కగా. భగవాన్ అంటున్నారు, సాధకుడే సమాధానం. ఎవరికి అని ప్రశ్నించి ఎవరు ఆగి ఉన్నారో ఆ సాధకుడే సమాధానం. సమాధానం వేరే ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావు? సరే, ఒకవేళ ఏదైనా కొత్తగా వస్తే అది సత్యం కాదు, వచ్చిందన్నా పోతుంది కదా. అదే కాబట్టి ఎప్పుడు ఉండేదే సత్యం. ఆ సత్యం ఎవరు అంటే సత్యమెవరా అని వెతికే సాధకుడే. వాడు తన్ను నేనెవరా అని ప్రశ్నించుకోని కారణంగా తన చేత ప్రకాశింపబడేటువంటి ఇంద్రియాల యొక్క ప్రకాశంలో తెలియబడే జగదృశ్యాలు సత్యమనే వ్యామోహంలో ఉన్నాడు. ఆ వ్యామోహంలో పడి కొట్టుకుంటున్న వాడి వ్యామోహం పోవాలి ఎలాగా అంటే ఎవరికేం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే సమాధానం రాదు కదా అంటాడు ఆయన. సమాధానం ఏముంది? సాధకుడే సమాధానం. వేరే ఎక్కడి నుంచైనా వస్తుందనుకో, ఆ వచ్చిందల్లా పోయేదే కదా. అంతే, అది సత్యం కాదు. రాకుండా పోకుండా ఎప్పుడు ఉండేదేదో అదే సత్యం. ఈ సత్యాన్ని గుర్తించడం నిజమైన సాధకుడికి ఎంతో సులభం, అస్సలు కష్టం కాదు. ఎవరికైనా ప్రశ్నించుకుంటే చాలు, కొన్ని క్షణాలు ఆగితే చాలు, వ్యామోహాలు దూది పిండిలాగా ఎగిరిపోతాయి. ప్రయత్నించి చూడండి అని భగవాన్ ఎంతో లాలనగా చక్కగా మనం భగవాన్ మాటల్లో సాధన చేస్తున్నాం కదా. మనందరికీ చాలా తేలికైనటువంటి ఉపాయాన్ని ఏకనాథరావు గారి ప్రశ్న ద్వారా మనకి అందించారమ్మా. భగవాన్కి అనేక వందనములు.